హలో అండి, సిహాస్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో తోటకూర పులుసు ఎలా చేసుకోవాలనేది చూద్దాము. ఈ విధానాన్ని ఎక్కువగా పల్లెటూర్లలో అయితే చేసుకునేవాళ్ళు వెనకటి రోజుల్లో. ఆ పొడులు ఈ పొడులు అని ఇప్పట్లాగా అప్పుడు వేసుకొని చేసుకునేవాళ్ళు కాదండి. సేమ్ వాళ్ళు ఎలా చేసుకుంటారో ఇప్పుడు అలానే చేసి చూపిస్తాను. ఇక మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇలా పొయ్యి వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక తిరుమల దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాక కొంచెం కాగాక ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఒక 2 పచ్చిమిర్చి నిలువుగా చీల్చి వేసుకోవాలండి. దాంతోపాటే 3 వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీయకుండా కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. ఇవంతా కలపాలి ఒకసారి. ఉల్లిపాయ అంతా పచ్చివాసన పోయే వరకు కాస్త మగ్గనివ్వాలి. దాంతోపాటే కరివేపాకు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. ఇంక ఇలా కలుపుకున్నాక వీటన్నిటిని మగ్గనిద్దాము. ఉల్లిపాయలు ఇలా మగ్గిపోయాక ఇప్పుడు ఒక పెద్ద సైజు టొమాటో కట్ చేసుకొని వేసుకోండి. అలానే ఒక 1/4 చెంచా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఆకుకూరల్లో ఉప్పు తక్కువే పడుతుందండి, చూసి వేసుకోండి. నేను కల్లుప్పు వేసుకున్నాను. కల్లుప్పు కరిగిపోతుంది, ఏం కాదు. తోటకూర కదా మనం వండుకునేది, దాంట్లో నుంచి నీళ్లు ఊరుతాయి. ఆ నీళ్ళకి ఉప్పు కరిగిపోతుంది. ఇవంతా కలుపుకోవాలి. ఒక్క నిమిషం పాటు దీన్ని మగ్గనిద్దాము. ఇలా కలుపుకున్నాక ఎక్కువ మగ్గాల్సిన అవసరం ఏమి లేదండి. ఇవి ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసేసుకొని 1 నిమిషం పాటు ఇలా వదిలేద్దాము. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. టమాటాలు ఏం మగ్గనవసరం లేదండి, మనం తోటకూరని వేసుకోవచ్చు. ఇలా కొంచెం వేసుకొని కలుపుకోవాలి. మిగిలిన తోటకూర కూడా వేసినప్పుడు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ కొంచెం వేసుకొని ఇలా కలుపుకోండి. ఇదంతా కలుపుకున్నాక మిగిలిన ఆకుకూర కూడా వేసుకోవాలి. పల్లెటూర్లలో అయితే ఇలా చేస్తారండి. వెనకటి రోజుల్లో వాళ్ళకి ఆ పొడులు ఈ పొడులని ఇప్పుడు వేస్తున్న స్టైల్లో వాళ్ళు అసలు అలా ఏం చేసేవారు కాదు. ఎందుకంటే వాళ్ళకి అంతగా తెలీదు. ఇప్పుడంటే పల్లెటూర్లలో వాళ్ళకి కూడా కాస్త తెలుస్తుంది. వాళ్ళు వేసుకొని చేసుకుంటారులే, కానీ ఇలా పొడులు అవంతా వేసుకొని ఏవేవో పొడులు వేస్తుంటారు కదా, అవి వేసుకొని చేసుకుంటారు. వెనకటి వాళ్ళైతే పెద్దవాళ్ళు ఇలా వండేస్తారనమాట, సింపుల్గా. ఇదంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ దీన్ని మగ్గనిద్దాము. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకుందామండి దీన్ని. ఇప్పుడు ఒక చిన్న గోడీ సైజ్ అంతా చింతపండుని తీసుకొని దాని నుంచి అది నానపెట్టి దాని నుంచి వచ్చిన గుజ్జును వేసుకోవాలి. చింతపండు రసం వేసాక అలానే కొంచెం వాటర్, ఎక్కువ నీళ్ళేమీ అవసరం పట్టదు, కొంచెం వాటర్, 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకోండి. దీన్నంతా కలపాలి ఒకసారి. మనం వేసిన టొమాటోకి పులుపు చాలదండి అది, అందువల్లనే కాస్త చింతపండు రసం అది వేసుకున్నాను.
పక్కా పల్లెటూరి స్టైల్లో చేస్తున్నానండి. వెనకటి రోజుల్లో మా అమ్మమ్మ వాళ్ళు ఇలానే చేసుకునేవాళ్ళు. ఇలా చేసుకున్నాక మూత పెట్టి ఇక మగ్గనివ్వాలి. కూర ఇంకా ఈ విధంగా ఉడికాక ఇంక దించేయడమేనండి, ఇంకా అయిపోయింది. ఒకసారి మీరు ఉప్పు చూసుకొని చాలకపోతే ఒకవేళ వేసుకోండి దించే ముందు. సరిపోతే ఇంకా హాట్గా సర్వ్ చేసుకోండి. ఇంకా ఇలా సింపుల్గా టేస్ట్గా చేసుకొని చక్కగా తినొచ్చండి. ఇది రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. మరి వాటి వీడియో ఇది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.